నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజ్జుల్ గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం అంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేమీ కాదు. మనం ఆనాటి నుంచి కూడా వచ్చారు, సక్సెస్ అయ్యారు. అలాగే చిరంజీవి గారు కూడా వచ్చారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అంటే అది ఒక రేంజ్‌లో వెళ్తుంది అనుకున్న టైంలో ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేసేయడం, అసలు రాజకీయాలకు దూరంగా ఉండడం. సక్సెస్ కాలేకపోయారు, ఇమడలేకపోయారు. అదే. కాంగ్రెస్‌లో విలీనం చేసేయడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన సక్సెస్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ క్రమంలో బీజేపీలోకి చిరంజీవి గారు వస్తున్నారు అనే ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే రూమర్ పొగ లేకుండా నిప్పు లేకుండా పొగ రాదు అని అంటారు కదా! మేబీ ఉంటే ఉండొచ్చు. ఎందుకనంటే ఆయన సచ్ ఎ సీనియర్ పర్సన్, డిప్లొమాటిక్ పర్సన్ చిరంజీవి గారు. హీ డిజర్వ్స్ ఇట్. అది యాక్చువల్‌గా ఆ టైంలో ఆయన కా 18 సీట్లతో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లతో ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ వేరేగా ఉన్నాయి. ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ రియాలిటీలో 18 సీట్లకే పరిమితం కావటము, ఆ తర్వాత సస్టైన్ చేయలేకపోవటము, సస్టైన్ కాలేక కాంగ్రెస్‌లో విలీనం చేయటము, ఆ కాంగ్రెస్‌లో విలీనం చేయడము, తద్వారా కేంద్ర మంత్రి పదవిని తీసుకున్నారు. ఆయన అనుభవించారు. ఆ తర్వాత అక్కడి నుంచే ఒక చిన్న కొమ్మగా యువరాజ్యం నుంచి మొదలయ్యి, ఆ తర్వాత జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ రావటము. ఆ తర్వాత ఈయన నేను ఇమడలేను రాజకీయాల్లో, నా వల్ల కాదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చిరంజీవి గారు. మరి బహుశా మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. ఓకే. నేను రాజకీయాల్లోకి ఐయామ్ నాట్ ఫర్ ద పాలిటిక్స్. నేను ఇమడలేనని ఒకానొక టైంలో ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దూరంగా ఉన్నారు కూడా తర్వాత. బట్ ఇప్పుడు కరెక్ట్‌గా ఆయనకి ఒక ఏదైతే ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో మేబీ ఆయన ఉంటే ఇప్పుడు జనసేనలోనే ఎందుకు కాకూడదు? జనసేనలో ఉంటే ఆయన చరిష్మా ఉండదు. అండర్ పవన్ కళ్యాణ్ అవుతుంది. అందులోనూ ఒకప్పుడు ప్రజారాజ్యం అది విలీనం చేసేయడం కూడా పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదప్పుడు. అప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు చేశారు. గుర్తు. చాలా సో, ఇలా బలంగా అంటే చేశారు. నిన్ను నమ్ముకుని చాలామందొచ్చారు. ఇలా విలీనం చేసేయడం కరెక్ట్ కాదు అని జెప్పేసి. సో, అప్పుడు అలా చెప్పిన వ్యక్తి పార్టీలోకి రాకూడదు అని కూడా అయ్యుండొచ్చేమో. అయ్యుండొచ్చు. అంటే అది మనము మెగా కాంపౌండ్‌ని అంత తక్కువగా అంచనా ఏయకూడదమ్మా. ఎవరి పాలిటిక్స్ వాళ్ళుంటాయి. అంతెందుకు నాగబాబు ఇంత చేశారు. ఆ నాగబాబుకేదో ఒక మంత్రి శాఖనివ్వాలనో, లేకపోతే ఏదో సంథింగ్ ఆయన్ని రాజ్యసభకు పంపించాలనో, ఏదో సంథింగ్ దే ఆర్ మోర్ న్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి గారిని బీజేపీలో కూర్చోబెట్టడము, బీజేపీలో ఆయనకొక సముచిత స్థానం కల్పించాలి అని అనుకోవడం అనేది నేను కూడా విన్నాను. బట్ తప్పేంటి? ఎవరి స్ట్రాటజీ వాళ్ళుంటారు. ఆయనకుండే చరిష్మా ఏదైతే ఉందో, చిరంజీవి గారికుండే చరిష్మా పవన్ కళ్యాణ్ వాళ్ళందరిలో ఆ మెగా కాంపౌండ్‌లో అంతా చిరంజీవి తర్వాతనే వెనకాల ఉన్న వాళ్ళే. ఆయన్ని ఓవర్ చేసి ముందుకెళ్ళిపోవడము పరిగెత్తేది కాదు. తద్వారా ఆయనకొక స్టార్డమ్ ఉంది. ఆయనకొక చరిష్మా ఉంది. అది క్యాష్ చేసుకోవాలి అనుకోవడం. ఎట్ ది సేమ్ టైమ్ ఈయనకన్నా సీనియర్ ఆయన పాలిటిక్స్‌లో ఉండి ఓకే మేడం. మీరు అంటున్నారు బయటకొచ్చినారు. గదా! ఇప్పుడు ఆయన్ని ఓవర్‌కమ్ జేయడం, ఆయనకెక్కువ అది ఇది అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందే ఆయన బీజేపీలో ట్రై చేయొచ్చు కదా! ఇప్పుడు ఈయనకి ఒక హోదా వచ్చిన తర్వాతే చిరంజీవి గారు రావడానికి కారణం ఏంటి? మేబీ ఆయన స్టాటిస్టిక్స్ ఆయన ఒకవేళ అండర్ ఎస్టిమేట్ చేసి ఉండవచ్చు. ఓకే. ఏది పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఇప్పుడు నాకు ఇంకొక పదవి ఈజీగా వస్తుంది అని గూడా అయ్యుండొచ్చా? అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు అది మనం కాదు అనుకోవడానికి లేదు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ నౌ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని కాకుండా, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీలో 10 ఏళ్ల నుంచి నెట్టుకుంటూ వచ్చి, ఈరోజు మొత్తానికి ఒక కూటమి విజయానికి కారకుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పటిదాకా చిరంజీవి గారి ఎలాంటి పొలిటికల్ స్టేట్మెంట్ పలానా వాళ్ళకి ఎయ్యండి, వద్దు అని ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదాయన.
ఆయన ఓన్ బ్రదర్ అయినా కానీ ఆయన ఇవ్వలేదు, కొంచెం దూరంగానే ఉన్నారు. ఆయన గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదేమో బహుశా. ఎందుకు అనవసరంగా నేను ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేసి ఓడిపోయారు కదా లాస్ట్ టైం. దట్ ఈస్ లాస్ట్ టైం. అందుకని ఆ డాటా ఏదైతే మైండ్లో ఉందో, మేబీ చిరంజీవి గారు మొన్నటిదాకా బిఫోర్ ఎలక్షన్స్ వరకు ఏం మాట్లాడలేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా ఈ సినిమాల ప్రభావం ఏదైతే ఉందో, ప్రమోషన్స్ అది చూసిందే కదా మన ఈ గేమ్ చేంజర్ కానీ ప్లాట్ఫామ్. ఇప్పుడు చూసిన తర్వాత ఆయన జనసేనలోకి వస్తే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ తర్వాతనే అవుతారు. టీడీపీకి వస్తే చంద్రబాబు తర్వాతనే అవుతారు. బీజేపీకి ఇక్కడ స్కోప్ తక్కువగా ఉంది. ఏదైతే ఆంధ్ర పాలిటిక్స్లో బీజేపీకి ఇండివిజువల్గా స్కోప్ తక్కువగా ఉంది. ఇలాంటి టైంలో బీజేపీ తరఫున కనుక ఆయనకి ఒక చైర్ కనుక అరేంజ్ చేయగలిగితే భవిష్యత్ పాలిటిక్స్ బాగుంటాయి అనేది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. బీజేపీలో మాత్రమే ఆయనకి చైర్ ఖాళీగా ఉంది. ఆయన హోదాకి, ఆయన యొక్క స్టార్డమ్కి వాల్యూ ఉంది. ఆయన యొక్క సీనియారిటీకి, ఎయిదర్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఇన్ సినిమా, ఏదైనా కానీ ప్రజల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ కూడా ఒక విధంగా ఒక లీడ్, ఒక అవకాశం ఇచ్చిందేమో. అలా మేడం ఇంకొకటి, ఇప్పుడు కూటమి ఉంది, 3 పార్టీలు ఉన్నాయి అందులో. ఇన్ ఫ్యూచర్లో తెలుగుదేశం వెళ్ళిపోతే అన్నా తమ్ముళ్ళు ఒక పార్టీ అయ్యి బలంగా కూడా ఉండొచ్చేమో. ప్లాన్ చేస్తున్నారేమో. అంటే కాలగర్భంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం చూసాము ప్రజారాజ్యం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ప్రజారాజ్యం గురించి కానీ, తల్లి తెలంగాణ మన విజయశాంతి గారి పార్టీలో ఉంది. ఎన్నో పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి, కలిపేస్తున్నారు, విలీనం చేస్తున్నారు. నిన్న మన వైఎస్ఆర్సీపీ షర్మిల గారు ఒక పార్టీ జెండా తీసుకొచ్చి కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేసేసారు. సో ఇలాగా కాలగర్భంలో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, విలీనం చేసుకుంటూ ఉంటారు. సస్టైన్ కాగలిగిన వాళ్ళు, పోరాడగలిగే వాళ్ళు పోరాడుతుంటారు, అలసిపోయేవాళ్ళు అలసిపోయి కలిపేసి మెడ్ చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్, చిరంజీవి ఒక కొల్యూడ్ అయిపోయి ఒక చంద్రబాబునే బయటకు తీసుకుని చంద్రబాబు నాయుడు ఫ్యూచర్లో అయి ఉండొచ్చు కదా, అదొక పథకం అయి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళ పార్టీ స్ట్రాంగ్ ఉండొచ్చు, తప్పేంటి? అదే అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీఆర్ గారి చేతి నుంచి పగ్గాలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి పగ్గాలు తీసుకొని జనసేన ఓన్గా ఒకటి ట్రైల్ వేస్తూ ఉండొచ్చు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? తప్పు ఏం కాదు. బట్ చూడాలి ప్రజల నాడి. కానీ అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకు ఉండకూడదు? ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళది. తదనుగుణంగా జనాలు కనుక ఒప్పుకుంటే, ఓటేస్తే, చైర్ ఇస్తే కూర్చుంటాము, లేదంటే లేదు, అంతే.